వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం థియేటర్లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పంజాబ్ ఫేమ్ విష్ణువర్ధన్ డైరెక్షన్ లో అదితి శంకర్ హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ తమిళ మూవీ నేసిపయ్య. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేమిస్తవా ఈ జనవరి 30న థియేటర్స్ లోకి వచ్చేసింది. భూమ్ బద్దల్ ఫేమ్ అప్సరా రాణి లీడింగ్ రోల్ లో చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాచరకం. ఈ సినిమా ఈ జనవరి 31 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. యాక్షన్ డ్రామాగా వచ్చిన సంహారం సినిమా కూడా ఈ జనవరి 31 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన రొమాంటిక్ లైఫ్ ఎమోషన్స్ ఇన్సైడ్ సినిమా ఈ జనవరి 31 నుంచే మన ముందుకు వచ్చేసింది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన మహిషా మూవీ కూడా ఈ జనవరి 31 నుంచే థియేటర్స్ లోకి వచ్చేసింది. 2012లో సుందర్ సి డైరెక్షన్ లో విశాల్ హీరోగా చేసిన మదగజరాజా సినిమా 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ సంక్రాంతి సందర్భంగా తమిళలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. వరలక్ష్మి సత్తుకుమార్, అంజలి హీరోయిన్ గా, సంతానం కామెడీతో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 31 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. స్వీడన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ గా 001 తెలుగు వెర్షన్ కూడా ఈ జనవరి 31 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇక ఫైనల్ గా రొమాంటిక్ డ్రామాగా వచ్చిన రిథమ్ ఆఫ్ లవ్ ఫీల్ ద హార్ట్ బీట్ సినిమా ఈ ఫిబ్రవరి 1 థియేటర్స్ లోకి వచ్చేసింది. మొత్తంగా ఈ వారం 5 డైరెక్ట్ తెలుగు సినిమాలు, 3 డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని 8 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్ లో చూసేయండి. ఇక వీటితో పాటు వచ్చే వారం థియేటర్ లోకి రాబోయే కొత్త మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తాలా అజిత్ కుమార్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడముయాచి తెలుగు వెర్షన్ పట్టుదల ఈ ఫిబ్రవరి 6 నుంచి థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా, నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా తండేల్. బుజ్జి తల్లి సాంగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమా ఈ ఫిబ్రవరి 7 నుంచి థియేటర్స్ లో భారీగా రిలీజ్ కాబోతుంది. అప్పుడెప్పుడు బంపర్ ఆఫర్ అండ్ 143 సినిమాలతో హిట్ కొట్టిన సాయిరామ్ శంకర్ చాలా కాలం తర్వాత ఒక పథకం ప్రకారం అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సముద్రకని ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా ఈ ఫిబ్రవరి 7 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హారర్ అండ్ థ్రిల్లర్ గా వస్తున్న భవానీ వార్డ్ 1997 మూవీ కూడా ఈ ఫిబ్రవరి 7 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హిందీ మూవీ బాంబే తెలుగు వెర్షన్ గాయం కూడా ఈ ఫిబ్రవరి 7 నుంచి థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇవి వచ్చే వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ తెలుగు మూవీస్. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.